ఓకే, లాస్ట్ క్లాస్లో ఎక్కడి వరకు చూసాం మనం మార్క్స్ మెమోని ఎలా క్రియేట్ చేయాలి, సమ్ ఆటో సమ్ ఎలా చేయాలి, మాన్యువల్గా సమ్ ఎలా చేయాలి, ఈక్వల్ టు సమ్ అని ఇచ్చి ఫ్రమ్ టు ఇచ్చే విధానం ఒకటి. దానికన్నా డైరెక్ట్గా ఆల్ట్ F3 ఇచ్చేస్తే కనుక డైరెక్ట్ సమ్ అయిపోతుంది, అదే ఫంక్షన్ ఇన్సర్ట్ అవుతుంది అన్నది చూసాం. అదేవిధంగా కంట్రోల్ D ద్వారా డౌన్ ఫిల్ చేసుకోవడం ఇట్ల వరకు చూసాం. ఈ టాపిక్ చెప్పుకుంటే ఇక్కడ సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా మీరు ప్రతిదీ మీరు టైప్ చేసే పని లేకుండా ఆటో సీక్వెన్స్ వచ్చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సీరియల్ నెంబర్స్ వేయాలి అంటే ఫస్ట్ 1, 2 ఫస్ట్ సీక్వెన్స్ మాత్రం వేయండి. వేసిన తర్వాత డ్రాగ్ చేయండి. ఇలా ఇక్కడ చెప్పుకున్నాం కదా, డ్రాగింగ్ అన్నది ఎక్కడ ఉండాలి కరెక్ట్గా ఈ మధ్యలో కానీ ఎక్కడ కానీ పట్టుకోకూడదు. ఇది వైట్ ప్లస్, ఇది ఈ ప్లస్ పట్టుకోకూడదు, ఇక్కడ బ్లాక్ ప్లస్ ఇది పట్టుకోకూడదు. ఈ బ్లాక్ ఇక్కడ ఈ పాయింట్లో వచ్చే బ్లాక్ ప్లస్ కాదు, ఈ పాయింట్లో వచ్చే బ్లాక్ ప్లస్. ఇక్కడికి తేడా చూడండి. ఈ బ్లాక్ ప్లస్కి ఏమో యారోస్ ఉన్నాయి, ఓకే, వెరేజ్ ఈ బ్లాక్ ప్లస్కి ఏమో యారోస్ లేవు, ప్లస్ సింబల్ ఉంటుంది ఎంతవరకే. సో కరెక్ట్గా పొజిషన్ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు డ్రాగ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు నెంబర్స్ జనరేట్ అవుతాయి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1995 అని ఇచ్చాం, 96 ఇలా అయినప్పటికీ ఓన్లీ 1, 2, 3 అనే కాదు, ఏది వేసినప్పటికీ కూడా ఆటోమేటిక్గా ఇది ఆటో ఫిల్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 2000 వేసాం, ఇక్కడ 2005 వేసాం. ఇప్పుడు ఈ రెండింటిని ట్రాక్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? ఇందాక 95, 96, 97 వచ్చింది కదా. ఇప్పుడు 2000, 2005 తర్వాత ఏంటి 2006 అది వస్తుందా? కాదు. 2000కి 2005కి మధ్యలో ఎంతైతే వేరియేషన్ ఉందో అది ఫిల్ అవుతుంది. ఫస్ట్ 2 వాల్యూస్కి మధ్యలో ఉన్న వేరియేషన్ని బట్టి నెక్స్ట్ పోయి సెట్ అవుతాయి. 2000, 2005, 2010, 2015 అండ్ సో ఆన్. ఇలా ఏదైనా అంతే. అదేవిధంగా జనవరి, ఫిబ్రవరి ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, జనవరి పట్టుకున్నాం. ఇప్పుడు లేకపోతే జనవరి మొత్తం అన్ని జనవరిలో వస్తాయి, ఫిబ్రవరి మార్చే వస్తాయా? వచ్చేస్తాయి. ఓకే, నో ప్రాబ్లం. అలా అని యాపిల్ పట్టుకొని లాగితే పైనాపిల్, కస్టర్డ్ యాపిల్, సిమ్లా యాపిల్ అయ్యరావు. ఓకే, డిఫాల్ట్గా అన్ని యాపిల్సే వస్తాయి. జనరల్ వాల్యూస్ అయితే కనుక అన్నీ అయ్యే వస్తాయి. నెంబర్స్ అనుకోండి, మీరు ఇచ్చిన ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఉన్న వేరియేషన్ వస్తుంది. ఒకటే నెంబర్ ఇచ్చారు, దీన్నే ట్రాక్ చేశారు, అదే ఫిల్ అవుతుంది. ఓకే, అలాగండి. ఇందా మనం చెప్పుకున్నట్టు ఇక్కడ యాపిల్ అన్నది ఒక ఫ్రూట్ నేమ్ ఇచ్చి లాగితే మిగతా అన్ని ఫ్రూట్స్ రావాలనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్ మెనూ ఓపెన్ చేయండి. ఇందులో అయినా కూడా మెనూస్ ఓపెన్ చేయాలంటే ఏంటి, ఆల్ట్గా పట్టుకొని ఆ ఫస్ట్ లెటర్ కొడితే ఆటోమేటిక్గా అందులో మెనూస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు కొన్ని వెర్షన్స్లో ఆఫీస్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసినా సరిపోతుంది. అందులో ఆప్షన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఇందులో అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి. ఇందులో మీకు ఎడిట్ కస్టమ్ లిస్ట్ అని చెప్పి డిస్ప్లే అవుతూ ఉంటుంది, చూడండి. ఓకే, సో ఇక్కడ మీకు కావాల్సినవి యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, పైనాపిల్, కస్టర్డ్ యాపిల్, సిమ్లా యాపిల్, అలా మీకు ఏ యాపిల్స్ కావాలో, ఏ ఫ్రూట్స్ కావాలో మీకు కావాల్సిన లిస్ట్ అక్కడ యాడ్ చేసేయండి. ఇప్పుడు ఓకే చేయండి. ఇప్పుడు చూడండి, యాపిల్ పట్టుకొని లాగండి, మిగతా యాపిల్స్ వచ్చేస్తాయి. ఓకే, మనం ఫస్ట్ యాపిల్ ఇచ్చాం కదా అని ఫస్ట్ యాపిల్ నుంచే బిగిన్ చేయగల, పైనాపిల్ నుంచి చేసినప్పటికీ కూడా దాని నుంచి అయినా కూడా అక్కడి నుంచి లిస్ట్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఊరి పేర్లు ఇద్దాం. ఏలూరు, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చింతలపూడి ఇచ్చాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీకు ఇది వీటిలో ఏ ఊరు పేరు పెట్టుకుని లాగినా మిగతా ఊర్లు రావాలనుకోండి, ఏం చేయాలని చెప్తున్నా, ఫైల్ మెనూలోకి వెళ్ళి ఆప్షన్స్ తర్వాత అడ్వాన్స్డ్లో ఎడిట్ కస్టమ్ లిస్ట్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు కావాల్సింది చేయొచ్చు. ఇందాక ఏం చేస్తాం, మనం ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేసాం, కానీ ఆల్రెడీ ఇక్కడ మనం ఎక్సెల్లో టైప్ చేసినవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ టైప్ చేసే బదులు ఇంపోర్ట్ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే చూడండి, ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని క్లిక్ చేయండి, ఆరో మార్క్ని క్లిక్ చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఈ వాల్యూస్ ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఇప్పుడు ఓకే చేయండి. ఇప్పుడు ఓకే చూడండి, ఏలూరు నుంచి లాగితే మిగతా అన్నీ వస్తాయి. ఓకే, బట్ మధ్యలో ఏదో లాగాం, సిటీపీ లాగాం అనుకోండి, వస్తాయి. ఇప్పుడు ఫస్ట్దే
ఆటోఫిల్లో కస్టమ్ లిస్ట్లో ఫస్ట్ వాల్యూనే ఇవ్వాలని లేదు. ఎక్కడి నుంచి అయితే మీరు ట్రాక్ చేస్తున్నారో అక్కడి నుంచి మిగతా వాల్యూస్ కంటిన్యూ అవుతాయి. సిటీపీ లాస్ట్ది కాబట్టి తర్వాత ఏలూరు అలా వచ్చింది. అదే ఫస్ట్ విజయవాడ తీసుకున్నాం అనుకోండి, విజయవాడ నుంచి ట్రాక్ చేస్తే విజయవాడ తర్వాత ఏంటి వైజాగ్, అలా అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది, దాని కింద నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఇలా వాడు ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని లిస్ట్ ఇచ్చేస్తాడు. చూడండి అడ్వాన్స్డ్లో వాడిచ్చిన లిస్ట్ ఏమున్నాయో చూసుకోండి. వీక్ డేని అబ్రివేటెడ్ ఫామ్ ఇచ్చాడు, ఫుల్ ఫామ్ ఇచ్చాడు, మంత్ అబ్రివేటెడ్ ఫామ్ ఇచ్చాడు, ఫుల్ ఫామ్ ఇచ్చాడు. వాటిలో డిఫాల్ట్గా అవి అయితే వచ్చేస్తాయి, మిగతా ఏమైనా మనకు కావాల్సినట్టు తీసుకోవచ్చు. సో ఇది ఆటోఫిల్ ఆప్షన్. ఓకే, సో ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి.